నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. డోర్ లాక్ చేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్, ఇందిరానగర్, జనతాపేట పలు ప్రాంతాలలో మధ్యాహ్నం పట్టపగలు 4 ఇళ్ల తాళాలు పగలగొట్టారు. సమాచారం తీసుకున్న పోలీసులు ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా 70 సవర్ల బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల నగదు, కేజీ వెండి దొంగిలించినట్లు బాధితులు పోలీసులు తెలిపారు. స్వయంగా డీఎస్పీ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని సిఐఎస్ఐలతో కలిసి ఇళ్లను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో కావలి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో బాధితులు లబోదిబో అని కన్నీటి పర్యంతమవుతున్నారు. నేను తాళం తీసాను. ఉన్నారని అంటే తాళం కింద పడింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండి పగలగొట్టి సంగతి ఇక అర్థమైపోయింది. ఇంక నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను. తర్వాత 100 డైరీ తీసుకెళ్ళాను. చెప్తే ఇంక వాడు ఇన్ఫర్మేషన్ వచ్చారు. ఇంట్లోనా 2 ఉంటాము సార్. మా పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఎంత పోయింది? ఎంత 9 సేవలు. డబ్బులు పేరు ఇంద్రసేన. నేను జలదంకి మండలం ఎంపీపీ గట్టిపల్లి ప్రాథమిక పాఠశాల జీటీగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 7:30కి మేము స్కూల్కి వెళ్ళాము. స్కూల్ నుండి తిరిగి ఇంటికి 1 గంటకి తిరిగి వచ్చేసరికి మా తలుపులన్నీ బ్రేక్ చేసి ఇంట్లో బీరువాళ్ళ బట్టల గిట్టలు అన్నీ లాగేస్తున్నారు. వెళ్ళి చూస్తుంటే లాకర్లో ఉన్న తాళం పగలగొట్టి లాకర్లో ఉన్నటువంటి 3/4 కేజీ వెండిని దొంగలు ఎత్తుకెళ్ళారు. మిగతా గోల్డ్ కొద్దిగా ఇంట్లో ఉంది, అది చూసుకున్నాము. మిగతా ఎంత ఉందో ఇంకేమేమి ఉన్నాయో చూసుకోవాల్సి ఉంది. కొద్దిగా ఒక అరగంట తర్వాత అన్ని వెతుక్కొని తర్వాత రిపోర్టు, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాము. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్యలో కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరానగర్ అండ్ వెంగళరావు నగర్ ఈ 2 ప్రాంతాల్లో 3 ఇళ్లలో చోరీ జరిగిందని సమాచారం వచ్చింది. దీని గురించి మాకు మా ఎస్పీ గారు కానీ పై అధికారులు కానీ ముందుగానే హెచ్చరించారు. ఒక మారుతి వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కారు, బ్లాక్ స్టిక్కరింగ్తో ఉన్నది, అంటే గ్లాసెస్. ఈ కారులో ఒక టీము నేరాలు చేస్తూ తిరుగుతుందని చెప్పి సమాచారం ఉంది. దీనికి తగ్గట్టుగా మేము కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అవుట్స్కట్స్లో ఇట్లాంటి వెహికల్స్ ఎక్కడైనా కనిపిస్తాయని చెప్పి చెక్ చేస్తూనే ఉన్నాము. బట్ అన్ఫార్చునేట్గా ఈరోజు మార్నింగు ఈ 3 ఇళ్లలో వాళ్ళు అటెంప్ట్ చేశారు. అందులో 2 ఇళ్లలో ప్రాపర్టీ పోయినట్టుగా పోయినట్టుగా ఏం చెప్పలేదు. బట్ ఒక ఇంట్లో మాత్రం 47 గోల్డ్, 40,000 క్యాష్ పోయినట్టుగా చెప్తున్నారు. క్లూస్ టీము ఆన్ ది వే నెల్లూరు నుంచి వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అట్లాగే మేము ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని కూడా చెక్ చేస్తున్నాము. దాని ద్వారా కూడా మేము ఆ వెహికల్ని కేసుని అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా ఈ కేసు డిటెక్ట్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వీళ్ళు గత వారం రోజులుగా మనకి నెల్లూరు, ప్రకాశం, అట్లాగే ఈ ఉదయగిరి నియోజకవర్గం, కడప ఇట్లాంటి ప్రాంతాల్లో ఒక మారుతి వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కార్లో ఈ అఫెన్స్లు చేస్తూ తిరుగుతున్నట్టుగా అందరినీ అలర్ట్ చేశారు. పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ ఉండాలి. ఇట్లాంటి అబాండెడ్ వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసి ఊరు బయట ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మేము తరచుగా కూడా పోలీస్ శాఖ వైపు నుంచి మేము మీటింగ్లు పెట్టి కూడా చెప్తున్నాం సీసీ కెమెరాల యొక్క ప్రాధాన్యత గురించి.
వెంగళరావు నగర్లో ఇప్పుడు ఎక్కడైతే నేరాలు జరిగినాయో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఉంటే మనకి క్లూ ఉండేది. అట్లీస్ట్ ఇందిరానగర్లో ఒక ఇంటి దగ్గర ఉన్నది, అది మేము వెరిఫై చేస్తున్నాం. అట్లాగే నేరాలు చేసేవాళ్ళు సహజంగా ఇంటికి తాళాలు వేసున్న వీళ్ళని టార్గెట్ చేసుకుంటారు. మీరు అందరికీ కనిపించే విధంగా గేటు బయట తాళం ఉంటుంది, దాని ఇంటి లోపల గ్రిల్కి కూడా తాళం వేసి ఉంటున్నారు. ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లాక్ చేయాల్సిందే, కానీ మీరు అలారం లాక్స్ అని ఈ మధ్య సింపుల్గా దొరుకుతున్నాయి. 300 నుంచి 500 లోపల అమెజాన్లో కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అటువంటివి మీరు లైక్ చేసుకుంటే ఎవరైనా వచ్చి కదిలిస్తే ముందు సైరన్ వస్తుంది. ఆ సైరన్తో మీకు నేరం జరగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ప్రివెంటివ్ స్టెప్స్లో భాగంగా ఇది అందరూ కూడా పాటిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అట్లాగే ఒక 10 ఇళ్ళు ఏరియా ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే మీ యొక్క ప్రాపర్టీస్కి అది కూడా సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.